మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. హాయ్ అన్న, చూస్తున్నా 7 చూసిన, 5 చూసిన, 6 చూసిన, 3 చూసిన, 2 చూసిన, 1B చూసిన, ఇప్పుడు 8B చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది అంటే అన్న, కొంచెం ఇంకా 2 వీక్సే కదా, ఇంకా ఫైర్లు, ఇంకా కొట్లాడ, బిగ్ బాస్ చిచ్చులు పెడితే కొంచెం ఇంకా అంటే చిచ్చులు అని కాదు, ఎంటర్టైన్మెంట్ ఫన్ ఇంకా 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 అయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు అయితే 2 వీక్కి ఈ మాత్రం ఓకే. బెస్ట్ పర్సన్ నాకు విష్ణుప్రియ బ్రో. విష్ణుప్రియ తర్వాత సోనియా. ఎందుకంటే కట్అవుట్ నచ్చి కాదు, వాళ్ళే బాగున్నారు కానీ అంటే మంచిగా టైమింగ్లో మాట్లాడుతారు కదా, సో టైమింగ్ మాట్లాడు. ఇంకొకటి ఏమంటారు అబ్బా, కన్నింగ్ మైండ్ అని వాళ్ళు కొట్లాడుతారు కానీ వాళ్ళిద్దరు కన్నింగ్ మైండ్ నాకు అనిపించలే. మళ్ళీ వాళ్ళిద్దరు అంటారు నీది కన్నింగ్ మైండ్ అని. సో అట్లా అని చెప్పి నాకు వాళ్ళిద్దరి మీద ఒక అభిప్రాయం. మణికంఠ గురించి ఏంటంటే, అంటే ఏదైనా వచ్చినప్పుడు సడన్గా ఎమోషనల్ అయిపోతున్నాడు, పాపం అని జాలి చూపిస్తా బ్రో. జాలి అని అరే బ్రో, గేమ్ పరంగా ఏమో కానీ ఒక ప్లాట్ఫామ్ మీద ఫీల్ కలిగినప్పుడే మాట్లాడతాడు బ్రో. అది లేకుండా ఒక అంత పెద్ద ప్లాట్ఫామ్లో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎవరైనా కానీ అంతేనే కాదా అన్న, చాలామంది సింపతి గింపతి అంటే ఒక్కసారి వాడితే ఏం కాదు, మళ్ళీ సీటీ మాటికి చెప్పినావు అంటే అది బాగా ఏమంటావు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకో, నా మాటలు ఒక్కసారి విన్నావు అనుకో బాగుంటుంది రాని, మళ్ళీ చెప్పినది నేను చెప్పినా ఏ పోరా బాయ్ పక్కకు జైలు అంటావు, గట్లుంటుంది ముచ్చట గంతే. చీఫ్ నిఖిల్ ఇంకోటి నైనిక, యష్మి, వాళ్ళిద్దరికి ఛాన్స్ లేకుండా యష్మికి ఛాన్స్ ఇచ్చారు బ్రో. ప్రేరణ బదులు మన విష్ణుప్రియని నామినేషన్ చేసింది యష్మి. ఆ సీన్ ఏమనిపించింది అంటే నాకు వస్తే సిల్లీ అనిపించింది. ప్రేరణను సేవ్ చేయడం కూడా ఓకే ప్రేరణకి, ఎందుకంటే చెప్పలేము ఎలిమినేషన్ అయిపోతే. విష్ణుప్రియ అంటావా, ఆమెకున్న క్రేజీగా ఆమె ఎలిమినేషన్ కావడం కాదు అంతే. ఈ మధ్యన ఈ వీక్లో చాలా ఎమోషనల్ అవుతున్నాడు. ఫస్ట్లో వచ్చినప్పుడు అందరిని వెళ్తున్నా అనుకున్నాడు, కానీ ఇప్పుడు అతను వెళ్ళిపోతున్నా అనుకుంటున్నాడు. అవును, ఎందుకు అలా అనిపోతున్నాడు అంటే ఆ మంచికి తెలియాలి బ్రో, నాకేం తెలుసు. అంటే నేను చూసిన ఒక ఆడియన్స్గా నా అభిప్రాయం, నిఖిల్ కొంచెం భయం స్టార్ట్ అయిపోయింది బిగ్ బాస్ ఆడిపించే గేమ్కి. అబ్బాయి ఓకే, అంటే కొంచెం అంటే ఆచితూచి ఆడుతున్నాడు, మంచిగానే అనిపిస్తుంది బ్రో అబ్బాయి. ఇంకా పృథ్వీ అంటే నాకు పృథ్వీ కూడా కంటెస్టెంట్ ఇష్టం బ్రో, ఎందుకంటే ఈయన దగ్గర కన్నింగ్ మైండ్ లేదు. ఈడు అటు ఇటులా ఈడు చూసి డేర్ అండ్ డాష్ ఆడతాడు, ఆన్ గేమ్ ఆడతాడు, నవ్వు ఆడతాడు, తిరుగుడు తిరుగుతాడు. పృథ్వీ గారు నాకు జెన్యూన్ అనిపించింది బ్రో పృథ్వీ నిజంగా. అంటే నిఖిల్తో పోలిస్తే నాకు పృథ్వీ ఇస్ ద బెస్ట్ అనిపించింది బ్రో. అంటే గేమ్ పరంగా, అతని మెంటాలిటీ పరంగా. ఆ సిల్లీ రీజన్ ఇప్పుడు కూడా ట్రోల్ అవుతుంది బ్రో. ఆ కుక్కర్ అని బేబక్ వెళ్ళిపోయినా కూడా కుక్కర్ అని కొట్లాడుతుంది. ఏందో బేబక్క కుక్కరే నా కొంప ముంచింది అంటుంది. వంట ఎట్లయినా నువ్వు ఇంటికి వంట ఉండాల్సిందే, ఎందుకు కుక్కర్ గురించి అట్లా అనుకుంటున్నావు చెప్పు. నామినేషన్ జరిగింది కదా, ఎవరు ఫేర్ అనిపించారు నామినేషన్లో నిన్న జరిగిన వాటిలో? నా నామినేషన్లో శేఖర్ భాష ఉన్నాడు కదా, ఓపెన్ చెప్పాలంటే డైరెక్ట్ ఎవరైతే నామినేషన్ చేసారో రిటర్న్ నామినేషన్ వేసినట్లు నాకు అనిపించింది బ్రో. ఇద్దరు నామినేషన్ వేస్తే నిఖిల్ కానీ వాళ్ళకి రిటర్న్ నామినేషన్ వేయడం నాకు ఎట్లనో అనిపించింది, నాకు మంచిగా అనిపించాలి. అట్లా రిటర్న్ నామినేషన్ కాదు, గేమ్ పరంగా నచ్చని వార్డులను తీసుకొని అట్లా వేసింటే బాగుంటుంది అనిపించింది బ్రో. ఇప్పుడు మొన్న జరిగిన నామినేషన్లో కూడా శేఖర్ భాష గారు జోకుల గురించి చాలా మంది నామినేట్ చేయడం జరిగింది, ఎలా అనిపించింది? శేఖర్ భాష గారినే నామినేషన్ చేసినారా? ఒక్కరే వేసినారు బ్రో, ఒక ఇద్దరు అంతే. అంటే జోకులు అంటే అవి సిచ్యువేషన్ తగ్గట్టు జోక్స్. శేఖర్ భాష జోకులు కొంచెం ఫన్నీ అనిపిస్తుంది, నవ్వాలనిపిస్తుంది ఓకే. కాకపోతే అవతల ఇన్నర్ ఫీల్ అవతల వాళ్ళకి ఎట్లుంటుందో తెలియదు కదా. ఓకే కొన్ని హైలైట్ జోకులు నాగార్జున ముంగర్నే కూడా ఒకటి ఏదో ఒక డైలాగ్ కూడా వేసిండు, అది గుర్తుకొస్తలే. అయితే రేషన్ గురించి 7కి 8కి చూసినట్టయితే రేషన్ తగ్గించారు, రేషన్ గురించి కొట్టుకుంటున్నారు ప్రజెంట్ ప్రోమోలో చూసినట్టయితే. మీకు ఎలా అనిపించింది మరి దాంట్లో? ఇలా అన్నం కూడా పెట్టదు బ్రో, లోపల అన్నం లేకుండా ఉంటే ఉత్త చపాతి పిండి వాడే చపాతీలు వండుకొని తినరు అని పెట్టింటే బాగుంటుండే అనిపించింది. చూసినా బ్రో. మణికంఠ బాగా పోటీ పడి సీతతో బాగా అగ్రెసివ్గా చేశాడు, ఎలా అనిపించింది అది? ఆ ప్రోమోల మణికంఠ అంటే
ట్రై చేస్తున్నాడు ఇంకా ఆడాలని ఆ తప్పన కనిపించింది. ఇంకా సీత అంటావా కిరాక్ సీతంగా ఆమెది ఒక రేంజ్ ఉంటుంది ఎప్పటికైనా బ్రో. అంతే బ్రో. 13 మందిలో ఈసారి 8 మంది ఎలిమినేషన్లో ఉన్నారు. ఎవరు వెళ్ళిపోతారు అనుకున్నారు 8 మందిలో ఎలిమినేషన్ నిఖిల్ ఉన్నాడు, ప్రేరణను సేవ్ చేసిరు, ఇంకా పృథ్వీ ఉన్నాడు, శేఖర్ భాష ఉన్నాడు, మణికంఠ్ ఉన్నాడు, ఆదిత్య ఉన్నాడు, అవును నైనిక పోదు, పృథ్వీ కూడా పోడు. పోనోళ్ళని చెప్తా, పోయేతోళ్ళు నాకు తెలియదు బ్రో. పృథ్వీ పోడు, నిఖిల్ గేమ్ ఇస్తున్నాడు, విష్ణుప్రియ అస్సలు పోదు. ఎందుకంటే నేను ఒక 20-30 ఓట్లు వేపిస్తా. ఎందుకని అంటే విష్ణుప్రియ ఇష్టం కాబట్టి. అయ్యా గేమ్ పరంగా బ్రో, ఇంకేం పరంగా ఎందుకు ఉంటుంది బ్రో? గేమ్ పరంగా అంటే కాదు బ్రో, ఆమె ఇంతకుముందు షోస్ కూడా ఆమె డ్యాన్స్ కానీ జరా సాంగ్ నుంచి నాకు చాలా కొంచెం ఇష్టం అంతే. వీళ్ళిద్దరు నాకు ఇష్టమే బ్రో. ఇద్దరు గొడవలు పడుతుంటే నాకు బాధేస్తుంది. ఏం చేయాలి, ఏం చెప్పాలి? పడకాకని వీడియో చూడండి బిగ్ బాస్, అలా చూపి వాళ్ళిద్దరు బాధపడితే, వాళ్ళిద్దరు నా ఫేవరెట్ కంటెస్టెంట్లు, ఇద్దరు బాధపడితే మంచిగా అనిపిస్తుంది. అంతే బ్రో. థ్యాంక్ యూ బ్రో.